గోంగూరతో కొంచెం చికెన్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. 4 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ ముందుగా నేను వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ ఇట్లా ఆయిల్లో మగ్గితే ఇట్లా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్ కొంచెం మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. అట్లా టమాటోస్ కొన్ని వేసుకున్నాను. రుచికి సరిపడంత రాళ్ళ ఉప్పుని వేసుకున్నాను. అలాగే టర్మరిక్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. త్వరగా కుక్ అయిపోతుంది అనమాట గోంగూర. కొంచెం మళ్ళీ రాక్ సాల్ట్ వేస్తున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల ఈ గోంగూర బాగా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నామండి. కొంచెం కారం ఎక్కువ వేయడం వల్ల పులుపు అనేది కొంచెం విరిగిపోతుంది. సో ఆ విధంగా మనం వేసుకోవడం వల్ల కారం కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ గోంగూర స్పెషల్ అండి, ఆంధ్ర స్పెషల్. చాలా బాగుంటుంది. అంటే అడుగంటకుండా జస్ట్ ఇట్లా మనం తిప్పుకోవాలి. ఇట్లా ఆయిల్ అంతా జస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. చూసారు కదా.